హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే వీక్లో ఆఖరి రోజు ఓటింగ్ రిజల్ట్స్ ఎలాగున్నాయి, ఇక విన్నర్ ఎవరు అవ్వబోతున్నారో అన్నీ మాట్లాడుకుందాము ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఓటింగ్ గురించి చెప్పాలి అంటే చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఓటింగ్ కన్నా ముఖ్యంగా అసలు ప్రమోషన్స్ మాత్రం పీక్స్లో జరిగాయనే చెప్పాలి. ప్రతి కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా చాలా పీక్స్‌లో ప్రమోషన్స్ అయితే చేశారనమాట. నాకు తెలిసి జనరల్ ఎలక్షన్స్‌కి గూడా ఈ రేంజ్ క్యాంపెయినింగ్ అయితే జరిగుండదు. అలా జరిగినియి, అసలు మామూలుగా జరగలేదు. ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనూజ ఫ్యాన్స్ మాత్రం బీభత్సంగా ప్రమోషన్స్ అయితే చేయటం అయితే మనకైతే జరిగింది. సో ఇక ఓటింగ్ గురించి చెప్పాలి అంటే ఈ రోజుకి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఓటింగ్‌లో టాప్ 1లో ఉంది మరెవరో కాదు. అందరూ అనుకున్న కంటెస్టెంటే, అందరూ మెచ్చిన కంటెస్టెంటే. దట్ ఈస్ నన్ అదర్ దాన్ కళ్యాణ్ పడాల విత్ 31% ఆఫ్ ఓటింగ్ లీడింగ్‌లో అయితే కనిపిస్తున్నాడు. అండ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్‌ని ఆదివారం రోజు కళ్యాణ్ లిఫ్ట్ చెయ్యబోతున్నాడు అని మనం చాలా గట్టిగా అయితే చెప్పుకోవచ్చనమాట. సో అది. సో కళ్యాణ్‌కైతే జోరుగా ఓటింగ్ అయితే జరుగుతుంది. సో ఇవాళ ఆఖరి రోజు కాబట్టి, సో ఇవాళ 12:00కల్లా ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోద్ది. సో మరి చూద్దాము. ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో కాదు, తనూజ పుట్టస్వామి. తనూజకి దగ్గరగా 28% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. అండ్ కళ్యాణ్‌కి, తనూజకి 3% ఆఫ్ ఓటింగ్ అయితే డిఫరెన్స్ ఉందంట. సో చాలా చాలా లీడ్‌లో ఉన్నాడనే చెప్పాలి కళ్యాణ్ పడాలా. సో తనూజ ఫ్యాన్స్ చేయాల్సింది ఒక్కటే, ఈ రోజంతా తనూజకి చాలా గట్టిగా ఓటింగ్ వేసుకోవాలి. అండ్ తను లీడింగ్లోకి అయితే వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ ఈరోజు తనకి గట్టి ఓటింగ్ వేస్తే గనక తను కూడా లీడింగ్లోకి వచ్చి తను కూడా టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఈరోజు ఒక్కరోజే. సో అదనమాట. సో ఇక థర్డ్ ప్లేస్లో ఉంది నన్ అదర్ దాన్ డెమాన్ పవన్. డెమాన్ పవన్కి ఈ వారంలో పీక్స్లో ఓటింగ్ జరిగిందంట. చాలా చాలా గట్టి ఓటింగ్. అండ్ ముఖ్యంగా మిస్డ్ కాల్ ఓటింగ్ మాత్రం అలా ఇలా పడలేదంట, చాలా గట్టిగా పడిందంట. సో డెమాన్ పవన్కి 15% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదైంది. సో ప్రస్తుతానికైతే తను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో టాప్ 3 ఉన్నప్పుడు సూట్ కేస్ ఆఫర్ అయితే చేస్తారనమాట, డబ్బులు ఆఫర్ చేస్తారు. సో మరి ఎవరు తీసుకుంటారో చూడాలి. సో అదనమాట. ఇక ఫోర్త్ ప్లేస్లో ఉంది ది ఎంటర్టైనర్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఇమాన్యుయల్. ఇమాన్యుయల్కి 14% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో చాలా బాగానే పడిందనే చెప్పాలి. సో ముందు నుంచి నామినేషన్స్లో ఉండుంటే ఇమాన్యుయల్ వేరే ప్లేస్లో ఉండేవాడు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో అదనమాట. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఉంది రాణిలకే రాణి సంజన గల్రాని గారు అయితే ఉన్నారనమాట విత్ 12% ఆఫ్ ఓటింగ్. సో మ్యాటర్ అయితే ఇది, ఓటింగ్ పరిస్థితి అయితే ఇలాగుంది.